వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న ఇక్కడ నుంచి అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు బస్ జర్నీ చేస్తా. బస్ నంబర్ 1 అఫ్జల్గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తుంది బస్సు. కొన్ని 1Z కూడా ఉంటాయి. ఆరంగర్ నుంచి సికింద్రాబాద్ అది ఆల్రెడీ చేసేసా. 1 బస్లో ఇప్పుడు జర్నీ చేస్తా. ఈరోజు డేట్ 18th December 2023 మండే ఈరోజు. ఇప్పుడు టైము 2:47 అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. లేడీస్కి ఫ్రీ టికెట్ చేసేసారనమాట. సో ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. లేడీస్కి అయితే ఇది బాగానే ఉంది, కానీ జెంట్స్ కోసం ప్రాబ్లం అవుతుంది. ఇంకా గవర్నమెంట్కి కూడా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు ఎలా పెట్టారో తెలీదు. సో ఈ స్కీమ్ అయితే ఇప్పుడు ఫాలో అవుతుందన్నమాట. లేడీస్ అయితే ఫ్రీలో బస్లో ట్రావెల్ చేయొచ్చు. మొత్తం విత్ ఇన్ స్టేట్ అనమాట. స్టేట్లో మొత్తం ఫ్రీ ట్రావెలింగ్ ఉంది. సో దాని గురించి ఏమన్నా ఇంకా అప్డేట్ ఉంటే నాకు మీరు కామెంట్స్లో కూడా చెప్పొచ్చు. నెగటివ్ కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ చేయకండి. వాయిస్ కొంచెం స్లో వచ్చినా రావచ్చు. అందులో ఏంటి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత నెగటివ్ కామెంట్స్ చేసినా ఏం చేసినా నేనైతే కంటిన్యూస్లీ మంచి కంటెంట్స్ చేస్తూ ఉంటాను. నాకు సపోర్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను జర్నీ చూపిస్తాను మీకు. 1 బస్ వచ్చేస్తుంది. బట్ ఇది 1Z 251 అన్నీ కలిపి ఉందన్నమాట. అటు సైడ్ కూడా వస్తాయి బస్సెస్. బట్ మెయిన్గా వచ్చేది ఇక్కడికి అనమాట. ఇక్కడ లైబ్రరీ ఇటు సైడ్ వస్తాయి. వాయిస్ స్లోగా ఉన్నంత మాత్రాన నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. 1Z వచ్చింది. బట్ ఓన్లీ 1 వస్తే అది ఆ వీడియో అనమాట. ఇప్పుడు మళ్ళా 1Z వచ్చింది. 1 వస్తే తీస్తా. 3K బస్సెస్ కూడా ఇటు నుంచే దొరుకుతాయి మనకి. 1Z బస్సే వస్తుంది. సో అప్పటి వరకు చెరుకు రసం తీసుకున్నా 20 రూపీస్. 1 బస్ వచ్చింది, ఎక్కేద్దాం. ఎక్కేసిన బస్సులో ఇప్పుడు టైం 3 అవుతుంది కరెక్ట్గా. నా దగ్గర అయితే పాస్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు 25 రూపీస్ టికెట్ కాస్ట్ అఫ్జల్గంజ్ నుంచి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. చాలామంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తారనమాట. చూసుకోవచ్చు. ఊర్లోకి వెళ్ళే వాళ్ళు అంటే యూపీ, బీహార్ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారనమాట చాలామంది. లోపల కూర్చున్న వాళ్ళు దిగకుండా ఇట్లా సామాన్లన్నీ జామ్ అయిపోతాయి. ఎప్పుడైనా సికింద్రాబాద్కి వెళ్ళే బస్సెస్లో ఇదే ఉంటుంది అనమాట. సో అప్పుడు అక్కడ అటు సైడే కూర్చోవాలి ఎప్పుడైనా కానీ మనము. అండ్ ఇప్పుడు డిపార్ట్ అయిపోయాము 3:05కి. సో ఆల్మోస్ట్గా ఒక 1 అవర్ అయినా జర్నీ డ్యూరేషన్ టైం ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే లిమ్లీపన్ పార్క్ అనమాట. అండ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ బస్ స్టాప్ అనమాట. ఇప్పుడు బస్ స్టాండ్. ఇక్కడ బస్ పాస్ రిన్యూ చేసుకునే కౌంటర్ ఉంటుంది అనమాట. ఇదే ఇక్కడ రిన్యూ చేసుకోవచ్చు. అండ్ దిగి అటు సైడ్ వెళ్తే పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం మనం. అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఉంటుంది అనమాట. ఎంజీబీఎస్. ఇక్కడ చలికాలంలో వేసుకునే దుస్తులు అనమాట. శీతాకాలంలోవి అమ్ముతూ ఉంటారు. వీళ్ళ బ్యాగ్స్ ఉన్నాయి మొత్తము. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అది. సో 3 బస్ వెళ్తుంది. ఇక్కడ రాజ్ అనమాట 3 బస్. 3K చూసారా? 3 1/1. ట్రైన్లో గొడవ పడినట్టే ఇక్కడ గొడవలు అవుతున్నాయి అప్పటి నుంచి. ఏదో సిటీ బస్సులలో తిరుగుతున్నట్టు లేదు. ఊర్లలో బస్సులో ఇంకా ట్రైన్లలో పోతున్నట్టు ఉంది నాకు. వీళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట. ఇవి చాలా బాగా రెడీ చేస్తారు. బుట్టలు అవన్నీ. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ లైన్లో. చాదర్ ఘాట్ వరకు వచ్చేసాము.
ఇక్కడ ఒక దర్గా, దాని పక్కన మళ్ళీ టెంపుల్. సిగ్నల్ ఒక రూట్ మలక్పేట్కి వెళ్తుంది, ఇంకోటి స్ట్రైట్గా కాచిగూడ, లెఫ్ట్ ఏమో కోటి, అటు సైడే మనం వెళ్తాం. ఇటు నుంచి మలక్పేట్ మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అటు కాచిగూడ రూట్ అనమాట. లా కాలేజ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది ఒక సిగ్నల్. ఇక్కడ కోటి రూట్, ఉమెన్స్ కాలేజ్ సైడ్ వెళ్తాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇటు సైడ్, మీరు చూసుకోవచ్చు. ఇది చాదర్ ఘాట్ ఏరియా అనమాట. దీని ముందుకు వెళ్తే ఉమెన్స్ కాలేజ్. దిస్ ఈస్ కాల్డ్ ఇసామియా బజార్ సుప్రభాత్ హోటల్. ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, బ్యూటిఫుల్ టెంపుల్. మధ్యలో అమ్మవారి టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. మనం రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం రామ్కోటిలో ఉన్నాం. ఇక్కడ గణేష్ మందిర్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రామ్కోటిలో. దీని పక్కన సినిమా థియేటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ సినిమా థియేటర్, తారక రామ థియేటర్. దాని పక్కనే స్మార్ట్ బజార్, ఐనాక్స్ కూడా. స్ట్రైట్కి వెళ్తే స్ట్రైట్గా కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ముందుకు స్ట్రైట్కి వెళ్ళంగానే ఇటు లెఫ్ట్ వెళ్తే నారాయణగూడ, రైట్ వెళ్తే మళ్ళీ కోటి వైపే వెళ్ళిపోతాం. నారాయణగూడ బస్ స్టాప్ ఇక్కడ. దిస్ ఈజ్ చిక్కడపల్లి బ్రాంచ్. పిస్తా హౌస్ కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వెళ్ళిపోయింది. ఇక్కడేమో కొంచెం కూల్గా వెళ్ళిపోతూ ఉంది బస్ అయితే. ట్రాఫిక్ జామ్ అక్కడ ఫుల్ ఉండే, కోటి వరకు అయితే చాలా ఉండే. ఇది స్టీల్ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్ట్ చేసింది, చాలా పెద్దది. అక్కడ థియేటర్ కూడా ఉంటుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో స్టేషన్. ముషీరాబాద్ ఏరియా, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఇది. గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది ఇక్కడ. అండ్ బ్యూటిఫుల్ ఇంకో టెంపుల్, సౌత్ ఇండియన్ కల్చర్లో ఉంటుంది అది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్. ఓవర్టేకింగ్ 100 బస్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉన్న అన్నిటికన్నా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఫేమస్ హాస్పిటల్ అనమాట. న్యూ బిల్డింగ్ కట్టారు, ఎంసీహెచ్ సెంటర్ ఇటు సైడ్. ఇది న్యూ బిల్డింగ్, ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. సో గాంధీ హాస్పిటల్. బయట ఉన్న అన్ని అంబులెన్స్ వెళ్ళాయి అనమాట. అటు సైడ్ లోపల వెళ్ళాలన్నమాట, ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ బొమ్మ దగ్గరే అటు వెళ్ళడానికి బస్ స్టాప్. అండ్ ఇక్కడ ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంటుంది. ఇటు మన బస్ స్టాప్ అన్నమాట. ఇది గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ పైన నుంచి అన్నమాట. 1027 పిల్లర్ నెంబర్ స్టార్టింగ్. దిస్ ఈజ్ బోయిగూడ ఏరియా అపార్ట్మెంట్, న్యూ అపార్ట్మెంట్ అన్నమాట. ఈ మెట్రో లైన్ అయితే మనతోనే వస్తూనే ఉంటుంది.
లేడీస్కి స్కీమ్స్ బాగానే పెట్టారు, కానీ జెంట్స్ గురించి ఎందుకు ఆలోచించారు తెలుసు. జెంట్స్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది అనేది, బట్ అయినా కొంచెమన్నా మా కోసం ఉండాలి కదా ఏదన్నా స్కీమ్. ఇది సికింద్రాబాద్ బ్యాక్ సైడ్ ఉన్న గేట్ సైడ్ అనమాట. అటు సైడ్ ఈసీఎల్కి వెళ్ళే బస్సెస్ చాలా అటు సైడ్ వెళ్ళిపోతాయి. సికింద్రాబాద్ సైడ్ 290 బస్సు ఎదురుగా. మెదక్ హైదరాబాద్ బస్ వచ్చింది. రోడ్ ప్లస్ ట్రైన్ బ్రిడ్జ్, మెట్రో ట్రైన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది హైలైట్ అంటే ఒకటే ప్లేస్లో కింద వెహికల్స్, పైన ట్రైన్స్, దానిపైన మెట్రో ట్రైన్స్. ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ స్ట్రేట్లో ఇంతే. ఇక్కడే పక్కనే బస్ స్టాప్లో ఆపేస్తారు. ఇక మనం ఇక్కడే దిగాలి. వీళ్ళందరూ కొంచెం దిగిన తర్వాతే మనం జంప్ చేస్తాం కిందికి. బస్ ఇక్కడే అన్నమాట. దీని పక్కనే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడే సికింద్రాబాద్ స్టేషన్ది. టికెట్ చెకింగ్ చేసే వాళ్ళు వచ్చారు. 500 ఫైన్ పడుతుంది, లేకపోతే కంపల్సరీ తీసుకోవాలి టికెట్స్, లేకపోతే 500 ఫైన్ కంపల్సరీ కట్టాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు ఎక్కినా వాళ్ళు ఇవ్వకపోయినా మనం టికెట్స్ తీసుకోవాలి జాగ్రత్తగా. బస్ దిగేసిన మీకు జర్నీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.